ఈ వీడియోలో మనము 4వ తరగతి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించిన పరమానందయ్య శిష్యులు మరియు చిన్ని కృష్ణుడు అనే పాఠ్యాంశాలకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుసుకుందాం. పరమానందయ్య శిష్యులు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం హాస్యం. చిన్ని కృష్ణుడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఇతిహాసం. పరమానందయ్య శిష్యులు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. పరమానందయ్య శిష్యులు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ. చిన్ని కృష్ణుడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ. చిన్ని కృష్ణుడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ. ఇది కూడా కథ. పరమానందయ్య శిష్యులు ఎంతమంది? పరమానందయ్య శిష్యులు 12 మంది. క్రింది వాటిలో మహాప్రాణాక్షరాలను గుర్తించండి. కింద కొన్ని పదాలు ఇవ్వబడ్డాయి. ఈ పదాలలో కొన్ని మహాప్రాణాక్షరాలు కూడా ఉన్నాయి. అవి ఏవి? వాటిని గుర్తిద్దాం. ఘనం ఇందులోగా, కంఠం ఠ, పథం థ, ధనం ధ, జశం జ, ఫలం ఫ. కంసుని చెల్లెలు ఎవరు? కంసుని చెల్లెలు ఎవరు? దేవకి. దేవకికి ఎవరితో వివాహం జరిగింది? దేవకికి ఎవరితో వివాహం జరిగింది? వసుదేవునితో. వసుదేవునితో దేవకి వివాహం జరిగింది. దేవకి వసుదేవులకు కృష్ణుడు ఎన్నవ సంతానం? దేవకి వసుదేవులకు కృష్ణుడు ఎన్నవ సంతానం? 8వ సంతానం. 8వ సంతానం. వసుదేవుని స్నేహితుడు ఎవరు? వసుదేవుని స్నేహితుడు ఎవరు? నందగోపుడు. వసుదేవుని స్నేహితుడు నందగోపుడు. నందగోపుని భార్య పేరు ఏమిటి? నందగోపుని భార్య పేరు యశోద. నందగోపుని ఇంటి వద్ద ఉన్న వసుదేవుని మరో భార్య ఎవరు? నందగోపుని ఇంటి వద్ద ఉన్న వసుదేవుని మరో భార్య రోహిణి. రోహిణి. రోహిణి కుమారుడి పేరు ఏమిటి? రోహిణి కుమారుడి పేరు బలరాముడు. రోహిణి కుమారుడి పేరు బలరాముడు. శ్రీకృష్ణుని సంహారం కోసం కంసుడు మొదట పంపిన రాక్షసి ఎవరు? శ్రీకృష్ణుని సంహారం కోసం కంసుడు మొదట పంపిన రాక్షసి పూతన. పూతన. పూతన ఎవరి రూపంలో గోకులంలోనికి వెళ్ళింది? పూతన అందమైన గోపిక రూపంలో గోకులంలోకి కృష్ణుణ్ణి చంపడానికి వెళ్ళింది. ఊయల్లో ఉన్న శ్రీకృష్ణుడిని చంపడానికి వచ్చిన వారు ఎవరు? ఏ రూపంలో వచ్చారు? కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చాడు. కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చాడు. కాకి ఎక్కడ పడి మరణించింది? కాకి కంసుని సభామండపాన పడి మరణించింది. కాకి కంసుని సభామండపాన పడి మరణించడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్